హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ నేను మటన్ కర్రీ చేశాను. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, చాలా బాగుంది. ప్రాసెస్ చూద్దాం రండి. తగినంత ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేయించాలి. వేగిన తర్వాత మసాలా కూడా వేసి పచ్చివాసన పోయిందాకా వేయించండి. స్పెషల్ కారము, ఎండుమిర్చి ఒక 10 నీటిలో నానబెట్టి మిక్సీ పట్టాను. కారం కూడా వేసి పచ్చివాసన పోయిందాకా వేయించండి. 1/2 kg మటన్కి 3 టమాటోలు కట్ చేసి వేయండి. అయితే ఇక్కడ మటన్ ముక్కలు మాత్రమే వేసి మూత పెట్టి 15 మినిట్స్ ఉడికించండి. ఆ వాటర్ పక్కన పెట్టండి. చూడండి, బాగా గ్రేవీగా రెడీ అయిపోయింది. ఈ టైంలో చూసి వేసుకోండి సాల్ట్. బాయిల్ చేసేటప్పుడు కూడా మటన్ నేను సాల్ట్ వేసాను, పసుపు వేసాను. ఇంక మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ సిమ్లో వదిలేసేయండి. చూడండి, గ్రేవీ చక్కగా రెడీ అయిపోయింది కదా, చాలా బాగుంటుంది ఇలా తిన్నా కూడా. ఇక చారు కావాలి కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ వదిలేయాలి. చూడండి, ఎమ్మీ ఎమ్మీ మటన్ చారు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఈ చారుని కొంచెం గ్లాసులో వేసుకొని తాగినా కూడా జలుబు వదులుతుందండి. ఇక్కడ చూడండి, టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు, కారం, మసాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆ స్పెషల్ కారం స్పైసీ చాలా చాలా బాగుంది. చూడండి, కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కర్రీ చూస్తే ఎర్రగా చాలా బాగుంది. అంత కలర్ రావడానికి నేను ఎండుమిరపకాయలు నానబెట్టి మిక్సీ పట్టాను కదా, స్పైసీ కూడా చాలా బాగుంది. అయితే ఈరోజు సండే స్పెషల్ మధ్యాహ్నం లంచ్లో నేను దేంట్లో టేస్ట్ చేస్తున్నానంటే ఓట్స్లో టేస్ట్ చేస్తున్నానండి. కొత్తగా ఉంది కదా, వినడానికి వింతగా ఉందా? అవునండి, మీరు విన్నది కరెక్టే, మీరు చూస్తున్నది కూడా కరెక్టే. ఓట్స్లో నేను ఆ మటన్ చారు వేసుకొని తింటే ఉంది, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. తింటుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉందండి. ఆ మటన్ చారు ఓట్స్లో వేసినప్పుడు ఆ చారుని ఓట్స్ అంతా పీల్ చేసుకొని మెత్తబడి మధ్య మధ్యలో మటన్ పీస్ పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. ఒకసారి మీరు టేస్ట్ చేయకపోతే కంపల్సరీ టేస్ట్ చేయండి. ఇదే ప్రాసెస్లో మళ్ళీ మళ్ళీ చేస్తారు మటన్ చారు. ఇదే ప్రాసెస్లో మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటూ ఉంటారనమాట. అయితే ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా మరెన్నో వీడియోస్ చేయగలుగుతాం, మేము ముందుకు రాగలుగుతాం. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో ప్రతి ఒక్కరు వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు సండే స్పెషల్ మధ్యాహ్నం నాకు ఈ రకంగా గడిచిపోయింది. మరి ఈ సండే స్పెషల్ మీరేం చేశారు? మీరు ఏ వంటలు వండారు? ఏ స్పెషల్ కర్రీస్ చేశారు? కామెంట్ సెక్షన్లో మాట్లాడుకున్నారండి. కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.